ఖజానాలో డబ్బులు లేవంటూనే వేల కోట్ల రూపాయలతో మూసి ప్రాజెక్టును చేపడతానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి వ్యవహారం చాలా వింతగా ఉందని అన్నారు. తినడానికి మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అన్నట్లుగా ఆయన తీరు ఉందని ఎద్దేవా చేశారు. మూసి సుందరీకరణ పేరుతో వేల కోట్లు దండుకుంటామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని ఒకవైపు చెబుతూనే మరొక వైపు మూసి ప్రాజెక్టును చేపడతానని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా మూసి సుందరీకరణ చేపట్టారని వెల్లడించారు. అసలు మూసి మురికి కుప్పంగా మారిందే కాంగ్రెస్ హయాంలోనే అని ముఖ్యమంత్రి గుర్తించాలని అన్నారు. మూసి పునరుజ్జీవంపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కేసీఆర్ గారు ఏం చేశారు? కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక రోజుకి 2 టీఎంసీల నీళ్లు, 2 టీఎంసీలు అంటే ఎంత? 2 హుసేన్ సాగర్లలో పట్టే అన్ని నీళ్లు ఒక రోజులోనే 80 మీటర్ల నుంచి 618 మీటర్ల దాకా తెచ్చిన ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేసీఆర్ గారు చేసింది ఏంది? కొండపోచమ్మ సాగర్ అని ఇక్కడే మనకు దగ్గరలో, మీకు గజ్వేల్ దగ్గర ఉంటుంది, అక్కడికి నీళ్లు తీసుకొచ్చాం. అక్కడి నుంచి ఏం ఆలోచన చేసినామో మీకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 1100 కోట్లు ఆ గోదావరి నీళ్ళని తీసుకొచ్చి, ఆ కొండపోచమ్మ సాగర్ 618 మీటర్ల మీద ఉంటుంది, మనం ఉన్నది 535 మీటర్లు. కాబట్టి అక్కడి నుంచి అంటే నెత్తి మీద కుండ పెట్టినట్టే ఆ కుండ నొలకపోస్తే డైరెక్ట్గా గ్రావిటీ ద్వారానే నీళ్లు మీ హిమాయత్ సాగర్లోకి, మీ ఉస్మాన్ సాగర్లోకి రావాలి. అందుకే ప్రణాళిక రూపొందించి మే 2023లో 1100 కోట్ల రూపాయలతో ఈ పని చేయవచ్చు అని చెప్పి క్యాబినెట్లో ఆమోదం తెలిపాం. సవితా ఇంద్రారెడ్డి గారు, మేమందరం ఆ క్యాబినెట్లో ఉన్నాం. ఇది ఫస్ట్ పని చేశాం. రెండోది ఏం చేశాం? ఇందాక నేను చెప్పినట్టు హైదరాబాద్లో మన ప్రభుత్వం వచ్చే నాటికి కేవలం 660 మిలియన్ లీటర్లు మాత్రమే రోజు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా శుద్ధీకరించేది, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా ట్రీట్ చేసేది. కానీ హైదరాబాద్లో రోజుకు 2000 MLDల నీళ్లు, మురికి నీళ్ళు ఉత్పత్తి అవుతూ ఉన్నాయి. అంటే మూసీలోకి వచ్చే ప్రతి చుక్కను మంచిగా చేయాలంటే మరి ఏం చేసినాం మేము? ఒక్కొక్కటి ఇది చూడండి, ఇవన్నీ స్టడీ చేసినాం. ఇక డిఫరెంట్ డిజైన్లు మేము ఇన్వైట్ చేసినాం. చేసి ఏ రకంగా చేయవచ్చు అంటే డిజైన్ కాంపిటీషన్ ద్వారా ఇన్వైట్ చేస్తే ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన ఒక 10 డిజైన్ సంస్థలు వచ్చి డిజైన్లు కూడా ఫైనల్ చేసినాం. ఈయన కొత్తగా అది కూడా చేసి అక్కర్లేదు, వాటిని తీసుకొని ముంగట పెట్టి అధికారులకి అయ్యా చేయండి అంటే సరిపోద్ది. కొంపలు గులగొట్టమని చెప్పాల్సిన అవసరం లేకుండా ఈ పని చేయవచ్చు. ఇవన్నీ కూడా ఆయనకు ఆల్రెడీ ఇచ్చినాం, గవర్నమెంట్లోనే ఉన్నాయి ఇవన్నీ. ఇవి చూడండి ఒక్కసారి. ఇవన్నీ మూసీ తీరంలో కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన పనులు, సుందరీకరణ. ఒక్కరికి కాకపోతే మా బ్యాడ్ లక్ ఏంటంటే మేము ప్రచారం ఎక్కువ చేసుకోలే, మేము ఈయన లెక్క డబ్బా కొట్టుకోలేదు. చేయని దాన్ని చేసినట్టు, ఉన్నదాన్ని లేనట్టు మేము చెప్పుకోలేదు. ఇవన్నీ చేసినాం. ఇవ నాగోల్ బ్రిడ్జ్ సుందరీకరణ చేసినాం, బేగంపేటలో చేశాము, గండిపేట ఈకో పార్కు. నిన్న రేవంత్ రెడ్డి గారు రిబ్బన్ కట్ చేసింది కదా, కొత్తవాళ్ళు కూడా ఈకో పార్క్ అని, అది కూడా కట్టింది కేసీఆర్ ప్రభుత్వమే. 90% మేము ఉన్నప్పుడే పూర్తి చేసినాము. ఈయన కావాలని ఆపి 2 ఏళ్ళు ఆపి ఈయన చేసినట్టు పోజులు కొట్టి నిన్న వచ్చి రిబ్బన్ కట్ చేసిపోయినాడు. అది కూడా కొత్తవాళ్ళు కూడా ఈకో పార్క్ కూడా మూసీ సుందరీకరణ కార్యక్రమంలో భాగంగానే 85 ఎకరాల్లో ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రతిపాదించింది.